హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. సున్నుండలు బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు మినుములు తీసుకోవాలి. వీటిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ మినుముల్ని 1 కప్పు అంటే ఒక పావు కేజీ తీసుకోవాలి. నేను పక్కా కొలతలతో చెప్తాను, అదే విధంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక పావు కేజీ నల్ల మినుములు తీసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ నల్ల మినుముల్ని మనం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎంతవరకు రోస్ట్ చేసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి. ఈ వీడియో ఎండింగ్లో నేను ప్లేలిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా దసరా స్పెషల్ ప్రసాదం రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను. నవరాత్రుల స్పెషల్ ప్రసాదం రెసిపీస్ ప్రతిరోజు నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మీకు మినుములు అనేవి ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇవి డ్రై రోస్ట్ అయిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ ఫ్రై అనేది అవ్వలేదు, ఇంకా బాగా రోస్ట్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి, పైన మాడిపోతాయి, లోపల మాత్రం ఫ్రై అవ్వకుండా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునేటువంటి విధానంలోనే మనకి రెసిపీ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా మన ఛానల్లో కొబ్బరి పాలతో హల్వా ఎలా తయారు చేసుకోవాలి, ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఇంట్లోనే మనం కలర్ఫుల్గా చపాతీస్, పూరీస్, స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా ఉన్నాయి. ఆ రెసిపీస్ కూడా మీరు ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ మనకి ఫ్రై అనేది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే, మనకి ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. మనకి మినుములు ఎప్పుడైతే ఫ్రై అవుతాయో వాటిని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంతవరకు గ్రైండ్ చేయాలో నేను చెప్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి ఇంట్లోనే సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం బాగా గ్రైండ్ చేసుకున్నాం అంటే 90% సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది, ఒక 10% మాత్రమే బరకగా ఉండాలి. చూపిస్తున్న విధంగానే మీరు గ్రైండ్ చేసుకోండి. ఎప్పుడు గ్రైండ్ చేయాలంటే మనకి మినుములు అనేవి బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి నల్ల మినుముల పిండి ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంది, అవేంటో చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం ఒక గిద్ద నెయ్యి అనేది మనకి కావాలి. ఈ నెయ్యి మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ట్రిక్ అనేది ఒకటి ఉంది, ఈజీ ట్రిక్, దాన్ని మీరు ఫాలో అయితే మనం ఈజీగా నెయ్యి అనేది చేసేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మన ప్లేలిస్ట్లోనే ఉంది, ఖచ్చితంగా ఓపెన్ చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం తీసుకోవాలి. బెల్లంని బాగా గ్రైండ్ చేసి తీసేసుకోండి, ఈజీగా మనకి దీంట్లోకి కలిసిపోతుంది. ఇప్పుడు మనం బెల్లం వచ్చేసి ఒక 150 గ్రాములు తీసుకోవాలి. అంటే ఒక పావు కేజీ మినుములకి మనం 150 గ్రాములు బెల్లం అనేది తీసుకోవాలి. ఇంకా వచ్చేసి మన ఛానల్లో ఇంట్లోనే ఆర్గానిక్గా బెల్లం ఎలా తయారు చేసుకోవాలి, కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, కోకోనట్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా స్పెషల్ ప్రసాదం రెసిపీస్ ఉన్నాయి, హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్, స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి. ఇంకా నవరాత్రులు స్పెషల్ ప్రసాదం రెసిపీస్ నేను ప్రతిరోజు చూపిస్తాను, మీరు ఖచ్చితంగా ఓపెన్ చేసి అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి మనం ఒక గిద్ద నెయ్యి అనేది తీసుకున్నాము. నెయ్యి అనేది ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా ప్రెషర్ ఇస్తూ మిక్స్ చేసుకోండి హ్యాండ్స్ తోటి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో వచ్చేసి బాలామృతం రెసిపీస్ చాలా ఉన్నాయి. కేక్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇలా ఉంటాయి, ఖచ్చితంగా ఓపెన్ అయితే చేసి చూడండి. మునగాకు రైస్, తర్వాత గార్లిక్ రైస్, ఇంకా వెజ్ బిర్యానీస్, నాన్ వెజ్ బిర్యానీస్, చికెన్ నూడిల్స్, తర్వాత వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూశారు కదా మీరు, నేను కొంచెం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా మంచిది. రోజుకు ఒక ముద్ద తిన్నా చాలా
మంచిది హెల్త్‌కి. ఇప్పుడొచ్చేసి బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే మీకు చెప్పిన కొలతలతో అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది రెసిపీ. మీరింకా స్వీట్ అనేది, బెల్లం అనేది ఇంకా ఎక్కువ తింటాం అనుకోండి, మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి. బెల్లం ప్లేస్‌లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. తర్వాత వచ్చేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. షేర్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా మనం నెయ్యి అనేది మనకి ఖచ్చితంగా ఒక గిద్ద నెయ్యి అయితే ఖచ్చితంగా పడుతుంది. సున్నుండల్లోకి నెయ్యి అనేది మస్ట్ అండ్ షుడ్గా అవసరం అవుతుంది. చాలా నెయ్యి అనేది అవసరం అవుతుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని బౌల్లో వేసుకోండి. వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో ఉప్మా రవ్వతోనే ఎలాగా చక్రాలు అనేవి తయారు చేసుకోవాలి, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా మోతీచూర్ లడ్డు లాగే ఉంటుంది, కానీ మోతీచూర్ లడ్డు కాదు. దాన్ని మనం దేంతో తయారు చేసామనేది కూడా మీరు చూడండి, ప్లేలిస్ట్లో ఇస్తాను నేను. తర్వాత వచ్చేసి ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఉన్నటువంటి అన్నిటినీ ముద్దల్లాగా తయారు చేసుకోండి. సున్నుండలు అనేవి మనకి ఈజీగా తయారైపోతాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఇది. స్నాక్ రెసిపీగా కూడా మనం ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.